లాక్కున్నామి అది వాడిని పట్టుకోరండి అంటే వాడిని పట్టుకొచ్చి చెట్టుకి వేసి కొట్టారు. చెట్టుకి పట్టేసి కొట్టారు. వేసామని కొట్లా. ఆడవాళ్ళు అబద్ధాలు చెప్తే కాంక్రీట్ గోడలాగా ఉంటుందమ్మా. అర్థం కాలేదా? ఆడవాళ్ళు అబద్ధం చెప్తే కాంక్రీట్ గోడే. కాంక్రీట్ గోడ అంటే స్లాబ్ కంకర వేస్తారు కదా, కంకర స్లాబ్ వేస్తారు, అట్టుంటుంది. ఇంకా అది కదలతో మెదలు గడ్డపారతో పొడిచినా అది పగలది. ఇక అట్టుంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్తని బాగా కొట్టి, నా భర్త నన్ను కొట్టాడని జాకెట్ చించుకుంటే చాలు, ఇంక వాడిని తీసుకెళ్ళి లోపలేసి వాడి జీవితం ఇంక సంకనాగిపోయినట్టే. హల్లెలూయా. అబ్బాయి హుషారుగా లేరు. మీకు పట్టు చీరలు కావాలొద్దా? మీకు పట్టు చీరలు కావాలా వద్దా? కావాలనండి. కావాలా? పట్టు చీరలు కావాలా? ప్రార్థనా జీవితం కావాలి మీకు. మహిమ కలిగిన వస్త్రాలు కావాలా? మహిమ కలిగిన వస్త్రాలు ఇవి. ప్రార్థనా జీవితం మహిమ కలిగిన వస్త్రాలు. ఇది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళును గాక. బాగా చెప్పు ఆమేన్. వాడబారని స్వాస్థ్యానికి మిమ్మల్ని తీసుకెళ్ళును గాక. ఇంకా 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. పట్టు చీరలు ఖచ్చితంగా ఉండాలి. ఆ బట్ట ఖచ్చితంగా ఉండాలి. సైకిల్ కట్టి మగవాళ్ళు పట్టు చీరలు సైకిల్ కట్టి పెద్ద లాల్చి వేసి పైన పట్టు కండ వేసి నడుస్తుంటే ఉంటుంది. చాలా రోజుల నుంచి కోరిక నాకు, ఎప్పుడో ఒకసారి తీర్చుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. మా నాయన కట్టేవాడు సైకిల్ కట్టు. ఆ తర్వాత మన చర్చిలో నెహేం పాస్టర్ కట్టేవాడు. ఎదవలని, గాడిదలని, దున్నపోతులని అనేవాడు. మా నెహేం పాస్టర్ కట్టేవాడు. ఆ తర్వాత నేనే కట్టాలి ఈసారి. ప్రైజ్ లార్డ్. పట్టు బట్టలు కావాలా వద్దా? ప్రార్థనా జీవితం కావాలా వద్దా? చెప్పండి. మీ భర్తల్ని కానీ పట్టు చీరలు కొనియమని అడిగారా? మీ ఇష్టం. ప్రార్థనా జీవితమే పట్టు చీరలు, అంతే. విచిత్రమైన బట్టలు కుట్టు పని అంటే శ్రమలు, బాధలు, నిందలు. హల్లెలూయా. శ్రమలు కావాలా వద్దా? చెప్పో, చేతులైతే కావాలన్నా చెప్పండి. బంపర్ ఆఫర్, పండగ ఆఫర్, మీకు శ్రమలు వచ్చేస్తాయి. పోండి. బంపర్ ఆఫర్. ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ ఉంది కదా, అట్లా ఉతికిన తర్వాత యువతలు కనబడతారు, ఆ సంగతి వేరి. మొత్తానికి బంపర్ ఆఫర్. పట్టు బట్టలు ఉండాలి. ఫస్ట్ ఏం చెప్పాను? బంగారం అంటే ఏంటి? వెండి అంటే ఏంటి? పట్టు బట్టలు అంటే ఏంటి? ప్రార్థనా జీవితం. తర్వాత నెక్స్ట్ విచిత్రపు కుట్టు పని చెప్పేసి తర్వాత నీకు ధరింపజేసి గోధుమ ఆహారంతో భుజింపనిస్తాను. ఏం తిండి పెడతాను మీకు? ఏం తిండి? అదేం గోధుమ? ఏం గోధుమ? మా చపాతీలు చేసుకుంటాం. అదేంది భలే ఉంటుంది. గోధుమ కలర్ ఉంటుంది దానికి. ఆనంద లేకపోతే సంతోష? ఏ టింగ్ గోధుమ పిండిలాగా అయిపోతుంది. ఆరోగ్యకరమైన ఉపదేశము. చెప్పండి ఏంటి? ఏం ఉపదేశం వినాలి? ఆరోగ్యకరమైన ఉపదేశము. వాక్యాలు, రకరకాల వాక్యాలు ఉన్నాయి. కొంతమంది వాక్యం చెప్తే మనకు అనారోగ్యం వచ్చేస్తుంది. ఒక్కొక్కటి వాక్యం చెప్పామంటే మనకు భయం వచ్చేస్తుంది. ఒక్కొక్కటి వాక్యం చెప్తే దిగులు వచ్చేస్తుంది. ఒక్కొక్కటి వాక్యం చెప్తే ఏడ్చుకుంటా కూర్చుంటారు. ఒక ఆమె అయితే నా దగ్గరికి వచ్చి, మా పాస్టర్ ఈరోజు చెప్పిన వాక్యానికి నాకు మా పాస్టర్ని గొంతు బట్టి కొరికేయాలనిపించిందని. ఏమన్నాడమ్మంటే, మీకు ఎయిడ్స్ వ్యాధి వస్తుంది అన్నాడంట. ఎయిడ్స్ వ్యాధి వస్తుందంటే పాస్టర్కి కోపం వచ్చింది. కొరికేస్తా అనిపించిందండి. కొరికేసి రాకూడదా అన్న. ఇట్లాంటి మాటలు చెప్పచ్చా పాస్టర్? చెప్పచ్చు అసలు? మనం ఏం చెప్పాలా? ఆయన పొందిన గాయములలో స్వస్థత ఉందని చెప్పాలా? ఆమేన్.
ఆయన రక్తంలో రక్షణ ఉందని చెప్పాలా. ఆయన పునరుద్ధానపు శక్తిలో శాంతి సమాధానం ఉందని చెప్పాలి. ఆరోగ్యకరమైన ఉపదేశం. వెళ్తే కన్నీళ్లతో పోయినవాడు సంతోషంగా తిరిగి రావాలి ఇంటికి. నేను వాక్యం చెప్పినప్పుడు ఎవరైనా కానీ దిగులు పడి ఏడిస్తే వాడిని గిన్నిస్ బుక్లో వేయాలి. వాడి పేరు గిన్నిస్ బుక్లో వేయాలి. నేను వాక్యం చెప్పినప్పుడు నిద్రపోయేవాడిని కూడా. పొరపాటు నిద్రపోకూడదు. ఆదివారం ఎప్పుడు వస్తుందని మళ్ళీ ఎదురు చూడాలి వాళ్ళు. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వాక్యం వినాలా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఒక ముస్లిం నన్ను అన్నది, పాస్టర్ గారు నీ మూతి చూసి చాలా రోజు పాస్టర్ అనింది. కర్ణాటకలో వాళ్ళ భాష అట్టే ఉంటుంది. నీ మూతి చూసి చాలా రోజు పాస్టర్ అనింది. చూడమ్మా బాగా చూడాను. ఎందుకని అట్ట అన్నావంటే నువ్వు ఎప్పుడు నవ్వుతా ఉంటావా, ఎప్పుడు నవ్వుతుంటావు. ఎన్ని బాధలు వచ్చినా నిన్ను చూస్తే బాధలు పోతాయి మాకు. పాస్టర్ గారంటే ముఖం ఎట్టు పెట్టుకొని వందనాలు పాస్టర్ చూశాలే బా అని ఇట్ట ముఖం పెట్టుకొని వెళ్ళినావు అనుకో, అతను పాస్టే కాదు. ఎన్ని బాధలతో వస్తారు. అమ్మ బాగున్నావా, బాగున్నావా తల్లి, చెల్లెమ్మ బాగున్నావా, తమ్ముడా బాగున్నావా. నిన్న ఒక అమ్మాయి వచ్చింది కర్నూలులో, 22 ఏళ్ళు వచ్చి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని. బ్లడ్ క్యాన్సర్ అన్నా, నాకు ఎంతకాలం బతుకుతాను నాకు తెలియదు అని అన్నది. నేను చెయ్యి చూపించి ఇదిగో నాకు చెయ్యి ఆపరేషన్ చేశారు చూడు, 3 సార్లు ఆపరేషన్ చేశారు, నాకు కూడా క్యాన్సరే, నేను ఎప్పుడు పోతాను నాకు తెలియదు అన్నా. నేనెప్పుడు వెళ్తాను నాకు తెలీదు. నువ్వు ఏడుస్తున్నావు నేను అవుతున్నానన్నా. ఇట్లా కూడా నవ్వచ్చా అని. నవ్వాలమ్మా, నవ్వాలా, పోతే పోయి నవ్వాలా. నేను మెడ్రాస్కి వెళ్ళి రికార్డింగ్ స్టూడియోలో 2011లో క్యాన్సర్ ఈ చేయి తీసేయాలని చెప్పారు నాకు. మెడ్రాస్కి వెళ్ళి స్టూడియో అతన్ని పిలిచి నేను కొన్ని పాటలు రాస్తున్నాను, పాడతాను, 1.5 లక్షలు ఇస్తాను మ్యూజిక్ చేయండి, నాకు చెయ్యికి క్యాన్సర్ గడ్డ వచ్చింది, చెయ్యి తీసేయాలన్నారు, ఆపరేషన్ చేస్తున్నారు, 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తానన్నారు, నా తల మీద జుట్టు రాలిపోయింది అందుకే ఇస్తానన్నారు, నువ్వు మ్యూజిక్ చేసి పెట్టు అని అడిగా. హెవెన్లీ స్టూడియో సుధాకర్ గిటారిస్ట్ నా ఫ్రెండ్, అతను నన్ను చూసి నాకు ఒక కిడ్నీ తీసేశారు, కిడ్నీ మార్పిడి చేస్తున్నారు, నేనెప్పుడు పోతాను నాకు తెలియదు అన్నాడు. నేనెప్పుడు పోతాను నాకు తెలియదు అన్నాడు. అతన్ని చూసి నేను ఏడుస్తున్నాను, నేను చూసి అతను ఏడుస్తున్నాను, అందరికి వచ్చే పేర్చుకుని నవ్వుకుంటా బయటకు వచ్చాం. బయటికి బాధలు లేనోడు, హృదయం అన్న తర్వాత బాధ ఉంటుంది, కాగితం అన్న తర్వాత గీతలు, కాగితం అన్న తర్వాత గీతలు భరించాలా, హృదయం అన్న తర్వాత బాధలు భరించాలా, దోశ అన్న తర్వాత రంధ్రాలు భరించాలా. దోశకి రంధ్రాలు పడిందని తినకుంటుంటావా? ఈ దోశకి రంధ్రాలు ఉన్నాయి నేను తిన్నంటావా? కళ్ళు అన్న తర్వాత కన్నీళ్ళు, నోరు అన్న తర్వాత జొల్లు, చెవులు అన్న తర్వాత చెత్త చెదారం మాటలు. సహజమే నాయన, సహజమే భక్తులారా, ఇవన్నీ సహజమే నాయన. టెంగ్ 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 టెంగ్. దానికి ఏడవడం ఎందుకమ్మా అన్న. నిజమే రానది, ఏడవకూడదు. బతికినంతకాలం బతుకు, పోతే దేవుడి దగ్గరకు పోయి ఎందుకు ఏడుస్తావు అన్న. నవ్వుకుంటా పోయింది ఇంటికి, సంతోషంగా పోయింది. క్యాన్సర్ వ్యాధి వచ్చినా నవ్వుకుంటా పోవాలా. ఎందుకు? ఈరోజు బతికున్నాం, రేపు ఉంటాం మనకు అనవసరం. ఈరోజే దేవుడు మనకిచ్చిన దినం. పాట పాడితే సరిపోద్దా? దిస్ ఈజ్ ద డే అని పాడితే సరిపోద్దా? ఇంగ్లీష్లో ఇదే దినం ప్రభు చేసినది అని ఇంగ్లీష్లో పాడతామే. ఈరోజే మంది, రేపు మంది కాదు, ఈరోజే మంది. ఆమెన్, ప్రైజ్ లార్డ్. అప్పుడు పాడిన పాటే జీవించుచున్నది. 2011లో పాడేదాన్ని, మొన్న రిలీజ్ చేశా. ఇంకా చాలా పాటలు రికార్డ్ చేసి పెట్టున్నా,
ఉన్నాయి ఉన్నాయి. ఈరోజే మంది, రేపు మంది కాదు, ఈరోజు చేసి పెట్టాల. తర్వాత ఏం పిండి తినాలి మనం? ఏం తినాలా? తెల్లన్నం పాలిష్ పెట్టుకొని బియ్యం